రోజుకో మీడియా సమావేశంతో జిల్లాలో జనసేన పార్టీని నవ్వులు పాలు చేస్తున్నారు జనసేన నేతలు. నిన్నటి వరకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి జిల్లా జనసేన పార్టీకి దొరకటం జిల్లా జనసేన అదృష్టమని ఎగిరెగిరి మాట్లాడిన జిల్లా జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ ఇప్పుడు అసలు జిల్లా రాజకీయాలకు బాలినేని శ్రీనివాసులరెడ్డి ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి అనర్హులని, బాలినేని వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరింది పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో కాదని, గతంలో అటవీ శాఖ మంత్రిగా బాలినేని దోచుకున్న అక్రమ సంపద ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే జనసేన పార్టీలో చేరారని, ఇటీవల ఒంగోలులో జరిగిన డీలిమిటేషన్ సమావేశంలో కూడా నిజమైన జనసేన పార్టీ నాయకులు లేరని, అందరూ వైసీపీ నుండి వచ్చిన వాళ్లేనని, ఆ సమావేశం ఒంగోలులో బాలినేని తన బల ప్రదర్శన కోసం ఏర్పాటు చేశారు అని తెలిపారు. బాలినేని అసలు అనుచరులు ఇప్పుడు ఇంకా వైసీపీ పార్టీలోనే ఉన్నారని, తిరిగి బాలినేని ఏదో ఒకరోజు వైసీపీ గూటికి చేరతారని, బాలినేని ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాల గురించి చెప్పాలి అంటే పెద్ద బాల శిక్ష అంత పుస్తకమవుతుందని, త్వరలోనే బాలినేని అక్రమ ఆస్తులపై ఈడీకి ఫిర్యాదు చేస్తానని జడా బాలనాగేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 2 రోజుల నుంచి ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డికి నాకు జరుగుతున్న అగాధాలు మీకు తెలిసిందే. ఈ రోజున కానీ మొన్న మాట్లాడిన విషయాలు కానీ జనసేన పార్టీకి కానీ వేరే పార్టీ నాయకులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. నా వ్యక్తిగతంగా నా దృష్టికి వచ్చిన అంశాలని మీడియా ద్వారా నేను ప్రజానికానికి తెలియజేస్తున్నాను. గత 3 నెలల నాడు ఇదే బాలినేని గారు ప్రశ్నించే పార్టీలో నేను చేరాను కాబట్టి నేను ప్రశ్నిస్తాను, తప్పు చేస్తాని స్థానిక ఎమ్మెల్యే మీద అవాకులు చవాకులు పేలి 2 రోజులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి తను మైనింగ్ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వాన్ని బెదిరించి మరీ చక్కబెట్టుకున్నాడు. ఆ రోజున ఎవరు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇదే జనసేన భజన బృందం కూటమి ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కూడా బాలినేని కూటమి విస్మరిస్తున్నాడు, కూటమి ధర్మాన్ని పాటించడం లేదని ఆ రోజు బాలినేని సస్పెండ్ చేయించలేదా అని మీ ద్వారా మా జనసేన సోదరి సోదరుమణులకి తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా జనసేన పార్టీ స్థానిక సంస్థల డీలిమిటేషన్ ప్రక్రియలో రాష్ట్రంలో అన్ని చోట్ల బాలినేని లేని చోట్ల సంస్థాగతంగా మున్సిపాలిటీలకు సంబంధించిన కార్పొరేషన్లకు సంబంధించిన ప్రతినిధులతోనే సమావేశం ఏర్పాటు చేశారు తప్పితే బాలినేని వెళ్ళిన కాడ 3 చోట్ల బల ప్రదర్శన చేయించాడు. తన సొంత నిధులను పెట్టి ఒక చీకటి బృందాన్ని పెట్టి ఎందుకు చేయించాడంటే ఇదంతా వారి పుత్రరత్నం వెనకాలుండి వ్యూహం చేసి బాలినేనికి పవన్ కళ్యాణ్తో ఉన్న సాన్నిహిత్యం ఇంతటిది ఇంత గొప్పది అని హైప్ చేయించి జనసేన అభ్యర్థుల దగ్గర జనసేన నాయకుల దగ్గర బేరసారాల కోసం ఈ హైప్ కార్యక్రమాలు చేయించాడు. బాలినేని తిరుపతిలో ఏం మాట్లాడారు జనసేన నాయకులకి గుర్తుందా అని నేను మరోసారి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సాన్నిహిత్యాన్ని అతనేదో చిన్నప్పటి నుంచి బాలినేనితో తిరిగినట్టు ఒకేసారి రాజకీయాల్లోకి బాలినేని ఈ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి మంచి స్నేహితుల్లాగా ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారితో అతనుకున్న అనుబంధాన్ని హైప్ చేసి పబ్లిక్ మీటింగ్లోనే మాట్లాడారు. అలాగే దేవాలయం
ఆఫీస్ ఏ రాజకీయ పార్టీకైనా దేవాలయం లాంటిది పార్టీ. ఆ పార్టీ మూతే పడింది అని తన్నోటితోనే స్వయంగా చెప్పారు. తన దగ్గరుండే కోటరీ ఓపెన్ చేయించడం లేదు అని చెప్పారు. ఈయన ఎప్పుడు వచ్చారు, వాళ్ళు ఇప్పటి నుంచి పనిచేస్తున్నారు. పార్టీ పెట్టిన 14 సంవత్సరం నుంచి ఈ రోజు దాకా వాళ్ళే పవన్ కళ్యాణ్ దగ్గర మంచి కార్యక్రమాలు అన్నీ చక్కబెడతా ఉన్నారు. ఈయన వచ్చి ఆ మనుషుల మీద అక్కడ పనిచేసే కళ్యాణ్ గారి దగ్గర పనిచేసే ఆఫీసు వ్యవస్థ మీద బురద చల్లలేదా, అది పబ్లిక్ సమావేశంలో చెప్పారా లేదా అని నేను మిమ్మల్ని మీడియా ద్వారా నన్ను సస్పెండ్ చేయొచ్చుమన్న ఆ చీకటి వంశీని, ఆ రాయపాటి అరుణ గారిని, వారి భజన బృందాన్ని మరోసారి గుర్తు చేస్తున్నా. అలాగే 11వ తారీఖున ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో అది నేను చెప్పా అన్న, ప్రతినిధుల సమావేశం పెడదాం, తిరుపతిలో రచ్చ అయింది, జనాలు ఎక్కువ మంది ఉంటే రచ్చ అవుతుంది, నువ్వు కూడా జనాలను చూసి ఆవేశపడి చెప్తా ఉంటావు, నీకు ఈ 3 సంవత్సరాల నుంచి జనాలు నీ దగ్గరికి రావటం లేదు, ఈ జనాలను చూసి నీలో ఆవేశం పొంగి నీలో మంచి రాకపోగా తప్పులు వస్తున్నాయి అని చెప్పా. ఫస్టు అద్దంకి బస్టాండ్ కేబీ రెస్టారెంట్లో ప్రతినిధుల సభ అన్నారు, తర్వాత కాదు ఫంక్షన్ హాల్ చేద్దామని చెప్పారు. ఆ ఫంక్షన్ హాల్లో ఏం జరిగింది, జనసేన పార్టీ నిజమైన నాయకులు రాలేదు, అది బాలినేని బల ప్రదర్శనగా జరిగింది. పశ్చిమ ప్రాంతం నుంచి గతంలో నీ దగ్గర పనిచేసిన వైసీపీ జనాలను తీసుకొని వచ్చి కళ్యాణ మండపాన్ని ఫిలప్ చేసిన మాట వాస్తవం కాదా? దానికి నేనే ప్రత్యక్ష నిదర్శనం. పశ్చిమ ప్రాంతం నుంచి 500-600 మందిని పిలిపించావు, వాళ్ళకి కార్లు మందు సీసాలు ఏర్పాటు చేసి నీ పుత్రరత్నం వాళ్ళకి సప్లై చేయలేదా అని ప్రశ్నిస్తున్నా. ఈ 3 విషయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీ విషయమైతేమి, కూటమి ప్రభుత్వం ఆంతరిక విషయాలైతేమి మాట్లాడినప్పుడు చీకటి వంశీకి, అరుణాకి, జిల్లాలో ఉన్న జనసేన పార్టీ నాయకులందరికీ ఇవి కళ్ళు కనిపించలేదా, చెవులకి వినపడలేదా అని మరొకసారి మిమ్మల్ని మాట్లాడుతూ ఉన్నా మీడియా ద్వారా. తెలుసుకోండి, జనసేన పార్టీలో బాలినేని పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో రాలేదు. పవన్ కళ్యాణ్ దగ్గర ఫారెస్ట్ శాఖ ఉందని వచ్చాడు. ఆ ఫారెస్ట్ శాఖని గతంలో నీ దగ్గరుంది, నీ పుత్రరత్నం ఫారెస్ట్ శాఖ మంత్రిగా ఉంటే ఫారెస్ట్ శాఖలో ఉండే 1200 ఎకరాల నుంచి 1500 ఎకరాల దాకా అక్రమ మైనింగు బినామీ పేర్ల మీద చేయించి తను గుప్పిట్లో పెట్టుకున్నాడు. వాటన్నిటినీ రాటిఫై చేసుకోవటానికే తండ్రిని జనసేనలోకి పంపించి అతను ఆర్థికంగా ఉన్నతమైన స్థానాలకి ఇంకా చేరాలని పుత్రరత్నం కోరిక. పుత్రరత్నం గురించి పెద్దాయన బాబాయ్ బాలినేని గురించి చెప్పాలంటే పెద్దాయన బాబాయ్ బాలినేనిది పెద్దవాళ్ళ శిక్ష అంత పుస్తకం ఉంది, అవినీతి భాగవతాలు. చిన్నబాబుది చిన్నబాల శిక్ష పుస్తకం ఉంది, అవినీతి చిట్టా చెప్తా. నేనైతే రెడీగా ఉన్నా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీ భజన బృందానికి నేను సవాల్ విసురుతున్నా, నేనైతే రెడీ. ఎవరెవరు వస్తారో రండి, పత్రికా ముఖంగా మాట్లాడదామా, డిబేట్లో కూర్చుందామా. రాయపాటి అరుణ గారు, చెల్లెమ్మ నువ్వు మా సోదరి లాంటి దానివి, నువ్వు డిబేట్లు బాగా చెప్తుంటావంట కదా, నీ డిబేట్లో నేను కూడా వస్తాను. బాలినేని పుత్రరత్నం అఘాయిత్యాల గురించి మన డిబేట్లో మాట్లాడుకుందామా. నేనైతే రెడీ, నువ్వు కూడా రెడీ అవుతావా
నా సవాల్ని నువ్వు స్వీకరించాలి చెల్లెమ్మ. నా బడుగు బలహీన వర్గ వాళ్ళేమో బాలినేని వారి తనయులు హైదరాబాద్లో విలాసవంతమైన జీవితం గడుపుతూ ఫ్లైట్లో విదేశాలకు తిరుగుతూ బడుగు బలహీన వర్గాల్ని ఒంగోలులో నడి రోడ్ల మీద తిప్పుతూ ప్రశ్నించే వాళ్ళని జీతబత్యాలు పెట్టి నాలంటోళ్ళ మీదకి జీతబత్యాలు అద్దె మనుషులను పెట్టి నా మీద దాడి చేయిస్తావా వ్యక్తిగతంగా? బాలినేని గుర్తుపెట్టుకో, నీ పుత్రుడికి చెప్పు, ఇప్పుడు కూడా మానుకోలేదు. గంజాయి మైండ్, డ్రగ్ మైండ్ మానుకోలా. నీ పుత్రుడు మార్చుకోమని చెప్పు. నన్ను 2 రోజులు మించి రకరకాలుగా వేధిస్తున్నాడు నీ పుత్రుడు. నేను దేనికైనా సిద్ధమే, నువ్వు ఏది చేసినా నేను రెడీగా ఉన్నాను. నేనైతే నీ మీద నీ పుత్రుడి మీద ఉన్న అఘాయిత్యాలు అవినీతిని బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. నేను రెడీ. నువ్వు నీ పుత్రరత్నం రండి. నా బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకుపెట్టం అది భావ్యం కాదని నేను మీ ద్వారా మళ్ళీ తెలియజేస్తా ఉన్నా. బాలిని ఎంత మంచివాడు, చేతికి ఎముకలేని చెయ్యంట. మా చెల్లెమ్మ అరుణ చెప్పుద్ది. చెల్లెమ్మ చేతికి ఎముక లేకపోతే బాలినేని శ్రీలంక, హాంకాంగు, మలేషియా, దుబాయ్కి పోయి పేకాట పాపారావులాగా చేతుల్లో కార్డులు పేకాట పుస్తకాలు ఎట్టబట్టుకుంటాడు. చెల్లెమ్మ చేతికి ఎముక లేకపోతే చెప్పండి, అవి ఎక్కడి నుంచి సంపాదించుకున్నాడు ఈ అక్రమాలు? అతను లగ్జరీ జీవితానికి తెలుసా? కాంగ్రెస్లో ఉన్న కాడి నుంచి కౌన్సిలర్ టికెట్లు అమ్ముకున్నాడు, చైర్మన్ టికెట్లు అమ్మారు, ఎమ్మెల్యే టికెట్లు అమ్మారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పుత్రుడు నేను తండ్రి కన్నా ఎక్కువ తీసిపోను అని తండ్రి కన్నా 10 ఆకులు ఎక్కువ తిన్నానన్నట్టుగా మొదలుపెట్టాడు. అటెండర్ ఉద్యోగం కానించి పెద్ద ఉద్యోగాల దాకా పోస్టింగ్ లేపిస్తానని, ట్రాన్స్ఫర్లు చేయిస్తాను. అలాగే త్రిబుల్-ఐటీ ఒంగోలులో వచ్చినప్పుడు ఎంతమంది ఉద్యోగాల దగ్గర ఒక ఉద్యోగానికి 5 మంది దగ్గర వసూలు చేసావు. నువ్వు ఒక బృందాన్ని పెట్టి, చీకటి బృందాన్ని పెట్టి ఆ రోజునే డబ్బులు ఉద్యోగాలు ఇప్పిలేదు. 5 మందిలో ఒకరికేగా ఉద్యోగం వచ్చేది. మిగతా 4 ఆ డబ్బులు ఇయ్యండయ్యా, మాకు ఉద్యోగం రాలేదు కదా అని మధ్యవర్తులను అడిగినప్పుడు ఆ మధ్యవర్తులుకి డబ్బులు నువ్వేమన్నా రిటర్న్ చేసావా? పుత్రరత్నం గారిని మీ ద్వారా అడుగుతున్నా. ఆ ఐటీ ఉద్యోగాల విషయంలో మనీ సేకరించిన ఒక పెద్ద మనిషి, రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేసే ఒక నాయుడు, మీ దెబ్బ తట్టుకోలేక, నీ పుత్రుడు చేసిన నిర్వాకాలు తట్టుకోలేక, నిరుద్యోగులకి సమాధానం చెప్పలేక చనిపోయాడు హార్ట్ స్ట్రోక్తో హాస్పిటల్లో. నీ గురించి ఎంతమంది చనిపోయారో తెలుసా? నిన్ను రాజకీయాల్లో యువజన కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యేదాకా నిన్ను ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకున్నా. నీ మిత్ర బృందాన్ని కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితి నువ్వు చేసావు. నీ వారసత్వాన్ని కొడుకు కూడా పునికి పుచ్చుకున్నాడు. మీకు గుర్తు చేస్తా ఉన్నా మళ్ళీ బుచ్ ప్రభాకర్ రెడ్డి పరిస్థితి ఏంది? తర్వాత బాపట్ల హనుమంతరావు, ఆయన ప్రతి కార్యక్రమానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు నీకు. అతనికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చి ఆయనకి బాకీ ఇవ్వాల్సిన కోట్లాది రూపాయలని ఎగ్గొట్టావు. బాపట్ల హనుమంతరావు మున్సిపల్ చైర్మన్ చేసేవే కానీ మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. అతన్ని కుర్చీలో కూర్చోబెట్టేవు కానీ అతనితో ఒక అటెండర్తో కూడా మంచిలు ఇప్పించుకోనీకుండా చేసావు. కాక నీ గుప్పిట్లో పెట్టుకొని ఇంటి దగ్గర ఫైల్స్ క్లియరెన్స్ చేయించిన గనుడివి నువ్వు. నిన్నగా మేయరు అదే పందాన్ని, నువ్వు అనుసరించిన పందాన్ని నీ పుత్రరత్నం అదేవిధంగా మున్సిపాలిటీలో చేయలేదా? ప్రజానికని తెలీదా? మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని
శానిటరీ మేస్త్రీలు ఇప్పిస్తానని మనిషి దగ్గర 2 లక్షలు వసూలు చేయలేదా నీ పుత్రరత్నం? కరెంటు శాఖ మంత్రిగా ఉన్నావు, షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు ఒంగోలుకి నువ్వు ఎమ్మెల్యేవే, కానీ మంత్రిని అనే అహం అని అడ్డం పెట్టుకొని ఒంగోలే కాదు, ప్రకాశం జిల్లానే కాదు, రాష్ట్రంలో అన్ని సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్లు 1000కి పైగా నీ కొడుకు 7 లక్షల రూపాయలు వసూలు చేసి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుకొని 1000 కోట్లు గడించాడా లేదా? నీ కొడుకు గురించి చెప్పాలంటే చెప్తున్నాను కదా, నీ కొడుకు 2 రోజుల నుంచి బెదిరింపులకి పాల్పడుతున్నాడు. భయపడను, బాలనాగేంద్ర భయపడేది లేదు, నేను భయపడే మనిషిని కాదు, నా కుటుంబ నేపథ్యం ఎవ్వడికి తల ఉంచేది కాదు, భయపడదు. నేను యాదవ కులంలో పుట్టా, నువ్వు జనసేన పార్టీలో చేరావు. నీ సామాజిక వర్గాన్ని ఎవరైనా ఒక్కరు చేర్చావా? కనీసం మెంబర్షిప్ ఇప్పించావా? నువ్వు నీ కొడుకు నీ సామాజిక వర్గాన్ని వైసీపీలో పెట్టి నేను వైసీపీకి వచ్చేస్తా, ఈడ నా మైనింగ్ కార్యక్రమాలు నా అక్రమాలు సరి చేసుకొని చివరిలో వస్తా, మీరందరూ జగన్ దగ్గర ఉండండి అని చెప్పి ఫోన్లు చేయిస్తా ఉన్నది వాస్తవా కాదా? నువ్వు వైసీపీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులతో అంటకాగుతూ హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో షికారులు చేస్తూ విదేశాలకు ఫ్లైట్లో వెళ్తూ వారితో కొన్ని 100 సార్లు ఫ్లైట్లో తిరిగి పార్టీని నువ్వు ఉన్న పార్టీలో ఉన్న సీక్రెట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్పలేదా? నీ ఆత్మను పరిశీలించుకో బాలినేని. నన్ను కాదు నువ్వు సస్పెండ్ చేయించేది, నిన్ను సస్పెండ్ చేయించాలి. వైసీపీ గవర్నమెంట్లో 2వ మంత్రి పదవి ఇప్పిస్తానని నీ కొడుకు ఎంతమంది ఎమ్మెల్యేల దగ్గర తీసుకోలేదు? మన జిల్లాలో 2 ఎమ్మెల్యేల దగ్గర డబ్బులు తీసుకున్నాడు కదా. ఒక నా సామాజిక వర్గం బొర్రా మధుసూదన్ దగ్గర, ఇంకో మా కాపు సామాజిక వర్గం సోదరులు దగ్గర తీసుకున్నావు. ఈ డబ్బులన్నీ నువ్వు రిటర్న్ ఇవ్వలేదు. నీ కొడుకు ఈకిపోగా బ్రాహ్మణుల స్థలం అక్రమంగా రిజిస్టర్ చేయించుకొని దానిని జమ చేసావు. అది ఇవాళ బ్యాంకు లోన్ కాదు కదా, పక్కింటోడు అప్పు కూడా ఈడు ఆ కాగితం చించుకోవడానికి కూడా పనికిరాదు. ఆ కాగితం నాలుగు తుడుచుకోవడానికి కూడా పనికిరాని కాగితాలు, అటువంటి విలువలేని డాక్యుమెంట్లు పెట్టావు. ఇలాంటి డాక్యుమెంట్లు ఎన్నో ఉన్నాయి. ఒకటే చెప్తున్నాను, బాలినేని మిస్టర్ యువనాయకుడు అని చెప్పుకుంటా రాష్ట్రంలో సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో మాకు చాలా సంబంధాలు ఉన్నాయని ఒక చీకటి బృందాన్ని తిప్పుతూ ఉన్నావు. రాష్ట్రం అంతా ఒక జనసేన పార్టీ పదవులనే కాదు, రాష్ట్రంలో ఏ పనులైనా సరే చక్కబెడతాను. ఎంఆర్ఓ ఉద్యోగాలేంది, ఆర్డీఓ ఉద్యోగాలేంది, సబ్ కలెక్టర్లేంది అని ఫైల్స్ తీసుకొని తిప్పుతూ ఉన్నావు కదా. అవన్నీ ఇంటెలిజెన్సీ దగ్గరున్నాయి. ఇంటెలిజెన్సీ నిఘా వర్గం పరిశీలిస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీ వల్ల ఒంగోలు కొత్తగా ఏర్పడిన ఒంగోలు జిల్లాకి బాలినేని కుటుంబం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఒంగోలు అద్దంకి నుంచి నిన్న కందుకూరు దాకా ఒక జిల్లా ఏర్పాటు చేశారు. బాలినేని కుటుంబంతో ఈ జిల్లాలో పట్టు లేదు. కొద్దిగా గొప్ప పట్టుంటే వాళ్ళ సామాజిక వర్గం మార్కాపురం జిల్లాలో ఉంది. అక్కడికి పెట్టండి కూటమి నాయకుల్ని. నేను చేతులెత్తి వేడుకుంటున్నా, వారి సామాజిక వర్గం అక్కడ ఉంది కాబట్టి అక్కడ కూటమి ప్రభుత్వం బలపడటానికి అక్కడ పెట్టండి. వైజాగ్ నుంచి పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో నీ అక్రమ మైనింగ్లు ఎన్ని లేవు? నేను ఒకటే అడుగుతున్నా, నిన్న నా మీద పెట్టిన మిత్రులందరికీ, ఒరే నాయనలారా, సోదరి మల్లారా, నేను నా మీద వ్యక్తిగతంగా అరుణా మేడం మీకు 2000 ఎలక్షన్ ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మీకు నాలాగా
వాగ్వివాదాలు జరగలేదా? మీ మీద కేసులు పెట్టలేదా? మీ కేసులు మొన్న రాజీ చేశాడు బాలినేని శ్రీనివాసరెడ్డి, నీ దాని మీద ఉన్న కేసు. అలాగే జనసేనలో పార్టీలోకి వచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి 20 నెలలు దాటుతుంది. కూటమిలోకి వచ్చావు కదా, నువ్వు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన పార్టీ మీద నాయకుల మీద పెట్టిన కేసులు ఈ రోజుకి విత్డ్రా చేయొచ్చులా. గత 10 రోజుల నాడు నువ్వు ఒంగోలు వచ్చినప్పుడు నా ముందే కేసు పెట్టిన వాళ్ళు అడిగారు, అన్నా ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు కేసులు పెట్టారు కదా మీరు గతంలో, ఇప్పుడు మనమందరం కూటమిలో ఉన్నాం కదా, మనమందరం సోదరమణులం కదా, కలిసిపోయాం కదా, విత్డ్రా చేసుకుందామని అడుగుతున్నారన్న. ఏం చేద్దామంటే తల అడ్డంగా ఊపాడు. అంటే దాని అర్థం ఏంది? విత్డ్రా అవ్వద్దని. అంటే ఇంకా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్న కూటమిలో నాయకుల్ని. నీ బ్లాక్మెయిలింగ్కి ఎవరు భయపడరు, చింతంత బాధపడే పరిస్థితే లేదు. కూటమి నాయకులందరూ గమనించాలి. ఇతనికి ఈరోజు ఇక్కడుండి నేను వైసీపీకి వస్తానని వారి ఆఫీసు నుంచి ఫోన్లు చేయిస్తూ ఉన్నాడు, జగన్ దగ్గరికి రాయబారాలు పంపిస్తూ ఉన్నాడు. అతని నైజం ఎక్కడి దాకెందుకు? 14-19లో చూశారు. టీడీపీకి అధికారంలో రాగానే 4 వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి పంపించి నువ్వెంత తీసుకున్నావు? 50 కోట్లు తీసుకోలేదా? నేను పత్రికాముఖంగా అడుగుతున్నా. 5 ఎమ్మెల్యేలు పంపించి నువ్వు 50 కోట్లు తీసుకున్నావు, అది తెలీదా? అలాగే మీరు జనసేన పార్టీకి ఈ రోజుకి ఒంగోలే కాదు ప్రకాశం జిల్లాగా రాష్ట్రంలో ఎక్కడా ఉపయోగపడలా. కేవలం మైనింగ్ కార్యక్రమాల కోసం నీ అక్రమార్జన్ని సంపాదన గుట్టురట్టు కాకుండా ఉండటానికే నీ కొడుకు మీద, నీ మీద, నీ వియ్యంకుడి మీద కేసులు రాకుండా ఉండటానికే జనసేన పార్టీలో చేరావు. కాబట్టి నువ్వు జనసేన పార్టీలో చేరి హైదరాబాద్లో విలాసవంతమైన జీవితం గడుపుతూ ఎప్పుడో ఒకసారి వచ్చి నాలాంటి వాళ్ళ మీదతో నన్ను ముందుకు నెట్టి ప్రెస్ మీట్లు పెట్టించావు, ప్రగల్భాలు పలకిచ్చావు. నువ్వు శ్రీకర విలాసులో తోలిన మట్టి ఐరన్ ఓర్ మట్టి, ల్యాండ్ ఫిల్లింగు 12 అడుగులు చేశారు. అది నీ సంస్థ. ఐరన్ ఓర్ మట్టి అది శాంపిల్స్ తీపించాలి. మైనింగ్ డిపార్ట్మెంట్ని కూడా నేను రేపు అడుగుతున్నా. ఈ శాంపిల్స్ తీసి ఆ మట్టి ఐరన్ ఓర్ మట్టి కొండ ప్రాంతాన్ని ఎర్జల్లా కొంజేడు గ్రామాలకు సంబంధించిన మట్టిని నువ్వు ఫిల్లింగ్ చేసుకొని ఐరన్ ఓరుని రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొట్టలేదా? ఇంకా చాలా ఉన్నాయి. ఇందా చెప్పాను కదా, పెద్ద బాల శిక్ష నీది, చిన్న బాల శిక్ష పుత్రుడిది. నేను ఒకటే చెప్తున్నా, సురేష్ నన్ను నాలుక చీలుస్తానన్నావు బాలినేని మీద మాట్లాడితే. రైట్, నువ్వు బాలినేని దగ్గర బజార్ రౌడీగా ఉండాలని నిర్ణయానికి వస్తే అట్టావి చెయ్యి. నువ్వు సొంతడివే కదా, నేను సంతోషిస్తా. బయట వాళ్ళు చేసే కాడికి నువ్వే చేసావు అనుకో, పానీల మనోడే చేసాడురా, వాడికి మైనింగ్లో షేర్ ఇచ్చాడు, 3 కోట్లు నెలకు వస్తుంది అని సంతోషపడతా. అంతేగాని 3 రోజుల నాడే 3 లక్షలు తీసుకున్నావు టెన్షన్ పడి ఆ 3 లక్షలు మాఫియా కోసం మాట్లాడేవని, మెహర్బానీ కోసం అని నాకు తెలుసు, నీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలుసు. నువ్వు దానికి పాల్పడగాకు. నెల బాలినేనికి 50 కోట్లు వస్తుంది మైనింగ్లో. దాంట్లో వాటాలు అడగండి, దాంట్లో షేర్లు అడగండి. మీరందరూ కూడా బాగుపడతారు. మీరు కూడా బాలినేనిలాగా విదేశాలకు ఫ్లైట్లో వెళ్ళి మీ కుటుంబాలతో పోయి రండి. అంతేగాని బాలినేని ఫ్లైట్లో పోతుంది ఆయన షికార్లకు కాదు, క్యాష్నోకి, ప్యాకాట్కి, వాటికి వెళ్తుంటాడు. మీరు వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్త చేసుకొని కుటుంబానికి ఉపయోగించుకొని బాగుపడితే సంతోషించే వ్యక్తిని నేను. నువ్వు గతంలో ఎంతమందిని మోసం చేసావు, పదవులు ఇప్పిస్తా నిన్ను నమ్మి ఉన్న ఎన్ఎస్వి ప్రసాద్ చీరాల నుంచి వచ్చి నీకు అండగా నిలబడ్డాడు. ఏమన్నా పదవి ఇచ్చావా? నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు చేయవు. అవతల వాళ్ళకి పనులు చేసి వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటూ నిన్ను నమ్ముకున్న వాళ్ళని రోడ్డుని పడేస్తావు. ఇది నీ నైజం. ఇంకా ఏమన్నా
చెప్పాలంటే నీ గురించి రోజు నేను వస్తా. మీ ఇద్దరు రండి, నీ తండ్రి కొడుకులు రండి, చర్చా వేదికల మీదకి నేను రెడీ. అలాగే అరుణా మేడం, నీవు కూటమి ప్రభుత్వం రాగానే పాపం ఆశతో నేను ఒక బీసీ మహిళని నా తల్లిదండ్రులు వడ్డెర్లు క్వారీలో వడ్డెర్లకి మైనింగ్లో ప్రభుత్వం రిజర్వేషన్ ప్రకటించింది. మైనింగ్ క్వారీలో వడ్డెర్లకి కేటాయిస్తానని జీవో ఉంది కాబట్టి ఆ జీవోను పట్టుకొని నువ్వు మైనింగ్ మినిస్టర్ దగ్గరికి, లోకేష్ దగ్గరికి నాకు అవకాశం కల్పిండి అని నా బీసీ సోదరి తిరిగేవు కదా, ఏం ఉపయోగం లేదు. నీకు శ్రమ తప్పితే ఏం ఉపయోగం లేదు, శ్రమ ఖర్చు తప్పితే. బాలినేని కొడుకు దగ్గర ఉన్నాయమ్మా 1200 ఎకరాలు మైనింగు, దాంట్లో తీసుకోమ్మా. 30 ఎకరాలు తీసుకొని కమ్మంగా నీవు నీ కుటుంబం ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఇంకొకడు మలగా రమేష్, నువ్వు ఒక అలగా రమేష్ 21లో కార్పొరేటర్గా గెలిచిన కానించి 24 దాకా ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇదే వారి పుత్రరత్నం ప్రణీత్ రెడ్డి నిన్ను కార్పొరేటర్గా అసలు చూశారా ఏనాడైనా? మున్సిపల్ ఆఫీసులో నీకు సంబంధించిన పనులు ఏమన్నా చేయించారా? కానీ కూటమి ఎమ్మెల్యే మీద అబ్బో నా పనులు చేయలేదు, ఈయన ఒక్కడే శ్రీకృష్ణదేవరాయలు సంతతిలాగా కృష్ణదేవరాయలు పేరు పెట్టడానికి ఒప్పుకోలేదు అని బాధపడ్డావు. ఏమి అప్పుడు 4 సంవత్సరాలు ఆ రోజు గుర్తుకు రాలేదా? పార్కు పెడదాం, కృష్ణదేవరాయలు పేరు పెడదాం, విగ్రహం పెడదామని. అప్పుడు నీ విగ్రహం పెట్టుకుందాం అనుకున్నావా ఏంది? ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. నువ్వు నీ రాజకీయ అనుభవం నా ముందు పనికిరావు పప్పులు. ఇంకోడు గోలి తిరుపతిరావు, వాడంతా గోల. చిన్నప్పుడు హోంగార్డుతో మొదలైందిరా నీ జీవితం. ఇవాళ నువ్వు కోటేశ్వరుడు ఎలా ఏమో నాకు తెలుసు. నీ జాతకం పుస్తకం కూడా చదువుదాం. నువ్వు రా సింగిల్గా, నువ్వేమేమి చేసి ఏమేమి ఎదవ పనులు చేసి కోటేశ్వరుడు అయ్యావో. వాళ్ళు నేను కొడుకు డబ్బులు ఇచ్చావు కదా, 1 కోటి రూపాయలు, ముందు అవి వసూలు చేసుకో. డబ్బులు ఇవ్వడు కానీ మైనింగ్ రాయించుకో నాయన గోలి. నా సోదరుడివే, నువ్వు కూడా బీసీ సోదరుడివే. గోలి, నువ్వు ఇబ్బంది పడుతున్నావు నాకు తెలుసు. 1 కోటి రూపాయలు ఇచ్చావు, ఆ 1 కోటి రూపాయలు తాలూకా మైనింగ్. బెట్టింగ్ బాబులు, బాలేని బెట్టింగ్ బాబులు, జోదాలు, ప్యాకెట్లు ఆడిస్తూ అధికారాన్ని చలాయిచ్చే, అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసే వ్యక్తులు మీరా నా గురించి ప్రెస్ మీట్లో కూర్చునేది? రైట్, రెడీ, కంటిన్యూగా రావాలన్నా కూడా రెడీ. నాగరాజు నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను డబ్బులు ఇచ్చాడా? రమ్మను, ఏ గుళ్ళో ప్రమాణం చేద్దాము. రమ్మను. హాస్పిటల్లో ఉంటే చూడటానికి కూడా రాలేదు. డిశ్చార్జ్ చేసేటప్పుడు డిస్కౌంట్ చెప్పమన్నా కూడా చెప్పలేదు. అలాంటి నీచమైన మనిషి బాలినేని ఏం మాట్లాడతావు? మీకు పైసలు ఇచ్చారని కార్పొరేట్లు అందరూ చెప్పారు కదా, అందరూ చెప్పారు. యాడ్ నుంచి వచ్చింది బాలినేనికి ఈ ఆదాయం? యాడ్ నుంచి వచ్చింది? వాళ్ళ తాతలు ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు ఏమైనా అమ్మాడా? అన్నీ అక్కడే ఉన్నాయి. ఏం అమ్ములా? ఈ డబ్బులన్నీ యాడ్ నుంచి వచ్చినాయి. ప్రకాశం జిల్లాలో కౌన్సిలర్ టికెట్ ఇప్పిస్తానని, కార్పొరేటర్లు ఇప్పిస్తామని, మేయర్లు ఇప్పిస్తామని, చైర్మన్లు ఇప్పిస్తామని, ఎమ్మెల్యేలు ఇప్పిస్తామని, ఎమ్మెల్సీలు ఇప్పిస్తామని, మంత్రులు ఇప్పిస్తామని, జడ్పీ చైర్మన్లు ఇప్పిస్తామని అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి మీకు పెట్టాడు. మీకు పెట్టిందంతా 10 పైసలు, 50 పైసలు ఇంట్లో ఇస్తాడు. వియంకుడికి వ్యాపారానికి 40 పైసలు అతను ఎంజాయ్ చేస్తా, అతను సుఖాలు అనుభవిస్తూ తిరుగుతుంటాడు. అది తెలుసుకుంటుంది. మీ అందరూ అతన్ని భుజాన్ని వేసుకొని భజన చేస్తున్నందువల్లే కదా ఇతనికి ఈ రకమైన డబ్బులు వస్తూ ఉన్నాయి. మీరు మానుకోండి, మీరు కూడా అడగండి. మేము కూడా మీకు భజన చేస్తున్నాం కదా, హార్డ్ కోర్గా ఉంటాం కదా, మాకు జీతబత్యాలు కాదయ్యా,
ఇంగిలి మెతుకులు కాదయ్యా, మీతో పాటు ఈ ప్రజాస్వామ్యంలో సమానంగా హక్కు కల్పించండి అయ్యా అని బతిలాడండి అయ్యా. అడగండి, బతిలాడొద్దు. హక్కు ఉంది మీకు, మీ అందరికీ. అంతేగాని బజార్ రౌడీలాగా వ్యక్తిగతంగా మాట్లాడి మీ కుటుంబాలను ఇబ్బంది పాలు చేసుకోవద్దు. సోదరి సోదరమ్మలారా, మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా, బాలినేని ఒంగోలుకి రాజకీయాల్లోనే ఒక బాలినేనే కాదు, వారి పుత్రరత్నం రాజకీయాలకి అనర్హులు. ఎందుకంటే వీళ్ళు ప్రజాస్వామ్యానికి విషకంటకులు. ఇటువంటి ప్రమాదకరమైన మనుషులు తండ్రి కొడుకులు ఇద్దరు గెస్ట్ హౌస్లో కూర్చొని రాజకీయాలు చేస్తారు. ఒంగోలులో కూర్చొని, హైదరాబాద్లో కూర్చొని, ఆడున్నా గెస్ట్ హౌస్ ఒకటి తెస్తారు. గెస్ట్ హౌస్ రాజకీయాలు చెప్తే ఓపెన్లో ప్రజాస్వామ్యంగా ప్రజలతో రాజకీయాలు ఏనాడు జైలా బాలినేని కుటుంబం. నువ్వు రాజశేఖర రెడ్డి ద్వారా, జగన్ ద్వారా, ఆ పెద్దలు వారి ద్వారా ఎదిగావు, మంత్రిని అయ్యావు. ఏ రోజైనా ఒంగోలు అభివృద్ధి మీద ఏమి తెచ్చావు? నిధులు తెచ్చావు? ఏమి తీసుకొచ్చి చూపించావు? ఏది నీకు అసలు టైం ఆడుందయ్యా? ఒంగోలు వస్తావు, 10 నెలలకు ఒకసారి ఓపెనింగ్ చేసుకుంటావు, ఏమైనా పైరువులు రాసుకుంటావు, వెళ్ళిపోతావు. నీ కొడుకు నువ్వు పగులు వస్తావు, నీ కొడుకు రాత్రులు వస్తాడు. అసలు ఏమి చేసావు ఒంగోలు ప్రజలకి? నువ్వు ఒంగోలులో పెత్తనం చేస్తాను, కూటమిలో మళ్ళీ పోటీ చేస్తాను ఒంగోలులో అని అంటున్నావు. ఒకటే చెప్తున్నా, మరొక్కసారి నీ భజన బృందంతో ప్రెస్ మీట్లు పెట్టించాలనుకుంటే నేను రెడీ. బాలనాగేంద్ర ఆయన కార్డు, నీ అవినీతి అక్రమాలు ఇప్పుడు చేస్తున్నాయన్నీ ఈడీకి రాస్తా. నువ్వు చంద్రబాబుని కలిసి రాగానే కాళ్ళు ఆకాశంలోకి ఎగిరి ఫ్లైట్ ఎక్కముందే ప్రధానమంత్రిని కానీ ఎవరిని కలిసినా కూడా నువ్వు నీ కొడుకు చేసిన అవినీతి అక్రమాలు ఎక్కడికి పోవు, పెట్టుకో. మరొకసారి అందరికీ చెప్తా ఉన్నా, ఎవరైనా సరే, నేను పత్రిముఖంగా మీడియా మిత్రులకి ద్వారా చెప్తా ఉన్నా, నేను బాలినేని అనే సబ్జెక్ట్ విషయంలోనే మాట్లాడుతున్నా. అలాగే మీరు కూడా బాలినేని సబ్జెక్ట్ విషయంలో రావాలనుకుంటే నేను రెడీ. బాలినేని గురించి మాట్లాడటానికి ఎక్కడ వేదికలకైనా రెడీ. నా మిత్రులను పంపించి రాజీ పడతాడా, కాళ్ళు పట్టుకుంటాడా అని అడుగుతున్నారు. కాళ్ళు పట్టుకునేది లేదు, రాజీ పడేది లేదు. నా జాతి, నేను యాదవ జాతిలో పుట్టినోడే, నాది శ్రీకృష్ణుడి వంశం. పోరాటమే చేస్తా, యుద్ధం చేస్తా. బాలినేని నీ కొడుకు మీద నీ కాళ్ళు పట్టుకునే కక్కుర్తి పడే పని కాదు. వాళ్ళు నీ బృందం ఉంది కదా, వాళ్ళతో చేసుకో. అలా రాజీ పడ్డు. నీ కోసం అలా చేశా, నీ కొడుకు కోసం అలా చేసే ఈ 2 సంవత్సరాలు. ఆ రోజు కూడా అధికార పార్టీ వాళ్ళు కానీ కూటమి నాయకులకి నేను భయపడలా. ఈరోజు కూడా అంతే, ఎప్పుడంతే. నా విషయానికి వస్తే నేను అందరి విషయాలు పోనాయా, మళ్ళీ ఇంకోసారి మీడియా చెప్తున్నా. నా జోలు వస్తేనే, నా మనిషి అనుకుంటేనే నేను ముందుకు వస్తానని చెప్తే, ఊర్లో నాయకులందరి విషయాలు, ఊర్లో జరుగుతున్న పరిణామాలన్నీ నాకు అవసరం లేదయ్యా. అది కూడా మీకు చెప్తా ఉన్నా. ఇంకొక విషయం దాకా చెప్పను మర్చిపోయి, మాకు రాజకీయాల్లో పెత్తనం ఇవ్వలేదు, మా మైనింగ్ పనులకి పర్మిషన్ ఇవ్వలేదు, మేమెందుకు సభ్యత్వాలు తీసుకుంటాం, జగన్ మమ్మల్ని పిలుస్తున్నాడు, మేము జగన్ దగ్గరికి పోతామని చెప్పారు. అట్ట బెదిరించి ఈ క్రమంలో సీనియర్ నాయకులు పొంతాల రామకృష్ణ గారు స్వయంగా నీ ఇంటికి వచ్చాడు. నీకన్నా సీనియరు, నీకన్నా వయసులో పెద్దోడు, నీకన్నా మేధావి, జనంలో ఉండే మనిషి పొంతాల రామకృష్ణ గారు, అనకాపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు. ఏమి చేసావు? ఇంటికి వస్తే లెక్క లేకుండా చూసి పంపించావు. కానీ పవన్ కళ్యాణ్ గారు
పార్టీ శ్రేయస్సు దిశ నిన్ను పెడితే చేయలా. పవన్ కళ్యాణ్ గారు పిలిచి నేను సీఎం గారితో మాట్లాడి నేను చేసి పెడతానని చెప్పిన తర్వాత 15,000 సభ్యత్వాలు చేయిస్తానని నాలాంటి వాడితో ప్రచారం చేయించి పనులు చేయించుకున్నావు. బాగానే ఉంది. అమ్మా చెల్లెమ్మ అరుణమ్మా, జనసేన సభ్యత్వాలు 15,000 రూపాయలు బాలినేని వారి పుత్రరత్నం సొంత నిధులతో కడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా స్వచ్ఛందంగా చేరండి, జనసేన సభ్యత్వాలు తీసుకోండి, మాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పావు. మా లోగుట్టు పెరుమాళ్ళు కెలుక, లోగుట్టు పెరుమాళ్ళు కెరుక అనే సామెత ఉంది తెలుసా చెల్లెమ్మ? ఆ 65 లక్షలు ఎట్టా వసూలు చేశారో తెలుసా? నేనే సాక్ష్యం. ఒకరి దగ్గర 50 లక్షలు, ఒకరి దగ్గర 25 లక్షలు, బిల్డర్ల దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర, లేఅవుట్లు వేసేవాళ్ళ దగ్గర అందరిని పిలిపించి మళ్ళీ మాకు పెత్తనం వస్తుంది అని 1.5 వసూలు చేశారు చెల్లెమ్మ. దాంట్లో 65 లక్షలే ఖర్చు పెట్టింది. మిగతా 85 లక్షలు ఎవరి జోబులో పోయినాయి చెల్లెమ్మ? నీకిచ్చారా? నీ పక్కనున్న నా సోదరిమణులకి ఇచ్చారా? తెలుసుకో. మీతో పాటు ప్రెస్ మీట్లో సీనియర్లు కూర్చున్నారు. బాలినేని వారి కొడుకు భాగవతాలన్నీ తెలిసిన వాళ్ళు కూర్చున్నారు. సీనియర్లు, అనుభవశాలు, మేధావులు. వాళ్ళు పద్ధతిగా కూర్చున్నారే, వాళ్ళని చూసైనా మీకు ఆలోచన రాలేదా? ఇక నుంచైనా నాలాగా మీరు బాలినేని దగ్గర భ్రమంలో బతకొద్దు అని మరొక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నా. మొన్నేమో 3 నెలల నాడు లోకల్ శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు నా మైనింగ్ కార్యక్రమాలు ఆపుతున్నాడని పెట్టాడు ప్రెస్ మీట్లు. మీకు అందరూ తెలుసు, ప్రెస్ మీట్లు పెడతాను కారణం నా మైనింగ్ ఆపుతున్నాడని. చేంకుర్తిలో బినామీ పేర్లతో పెట్టించాడు. అతను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే తీసుకున్నాడు. అది కూడా ఇల్లీగల్గా కొంతకాలం చేశాడు. ఆ రికార్డు కూడా ఉంది. ఇప్పుడు పర్మిషన్ వచ్చినా కూడా సిద్ధా వాళ్ళు చేయటానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఇది అగ్రిమెంట్లే అక్రమంగా ఇల్లీగల్గా జరిగినాయి. ఎవరైనా నాలాంటోడు, కడుపు కాలినోడు, వారితో విభేదించిన వాళ్ళు ఎవరైనా పిటిషన్ పెడితే ఆగిపోద్దాయా? మేము తిరగాలి కోర్టుల చుట్టూ, మేము తిరగాలి ఈడీల చుట్టూ, మాకేస్తారు పెనాల్టీలని వాళ్ళు వచ్చి 2 నెలలైనా కూడా వాళ్ళు కూడా మైనింగ్ చేయడానికి ముందుకు రావటంలా. అలాగే సిద్ధా అండ్ కంపెనీ పేర్లు కూడా ఉన్నాయి. సిద్ధా హనుమంతరావు పేరు మీద తీసుకున్నాడు. ఓకే, మీకు కావాలంటే మళ్ళీ సమాచార చట్టం కింద పెట్టి తీసుకొని ఇస్తాను. నాకు తెలిసినంత మటుకు సిద్ధా హనుమంతరావు అని అనుకుంటున్నా. ఓకే, అది కూడా ఉంది రికార్డు. అది అఫిషియల్గా మొత్తం తీస్తున్నాం రికార్డు. నిన్న చంద్రబాబుని కలిసింది బలికూరు పక్కన బొగ్గుల కొండ అని ఉంది, వినుకొండ మండలం, 525 ఎకరాలయ్యా. దాని పర్మిషన్ కోసం పోయాడు. పోయి వచ్చి చంద్రబాబు గారికి బతిలాడుకొని భంగపడి కాళ్ళ మీద పడి వచ్చాడు. చంద్రబాబు గారు పెద్ద ఆయన కదా, మాట్లాడదాం చూద్దామని చెప్పి పంపించారు. అలాగే పవన్ కళ్యాణ్ దగ్గర ఎందుకు ప్రదక్షిణాలు చేస్తున్నారు? తండ్రి కొడుకులు ఇద్దరే పోతారు. ఎప్పుడైనా చూడండి మీరు. జనసేన ఇవాళ అందరితో మాట్లాడిస్తున్నాడు కదా, జనసేన నాయకులందరితో జిల్లాలో. ఏ రోజైనా మమ్మల్ని అందరినీ పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చోబెట్ల. ఈ రోజుకి తండ్రి కొడుకులు ఇద్దరే పోతారు ఫైల్స్ ఎత్తుకొని. తండ్రి ముందు పోతుంటాడు, కొడుకు వెనకాల ఆ ఫైల్ ఎత్తుకొని పోతుంటాడు పవన్ కళ్యాణ్. ఏం ఫైల్స్ అయ్యాయంటే అతను ఫారెస్ట్లో 1200 ఎకరాలు కొడుకు మినిస్టర్గా, తండ్రి మినిస్టర్గా కొడుకు మొత్తం సెట్ చేసుకున్నాడు. రకరకాల సొసైటీల పేర్లతో, బినామీ పేర్లతో పెట్టుకున్నాడు. అవన్నీ క్లియర్ చేసుకోవటానికి వాళ్ళిద్దరూ పోయి మాట్లాడుకొని వస్తారు. అలాగే ట్రాన్స్ఫర్లు పెద్ద ఇవన్నీ చేసుకొని వస్తున్నారు తప్పితే వాళ్ళ స్వలాభం కోసమే జనసేన పార్టీలోకి వచ్చారు. ఈ రోజుకి కూడా ఉంటున్నారు. ఇప్పుడు కూడా వైసీపీ నాయకులకి మేము ఎలక్షన్ ముందు వచ్చేస్తామని చెప్తా ఉన్నారు. ఆ లాస్ట్ రోజులో ఏం జరుగుతుందో ఏమనేది పైవాడికే తెలియాలి.
ఇంకేం కావాలి రంగారావు గారు చెప్పండి, తప్పలేదు, ఎవరైనా అడగండి, అడగండి, నేను చెప్తా. ఏమ్మా ఇప్పుడైతే వెళ్ళాయా అక్రమ కేసులు, అక్రమ మైనింగ్లన్నీ సరి చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే అల్లు. నేను ఒకటే అడుగుతున్నా, జనసేన పార్టీని కానీ, జనసేన పార్టీ నాయకులను కానీ, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మరీ చేతులు జోడించి కోరుకుంటున్నా. బాలినేని మీద యాక్షన్ తీసుకున్న తర్వాతే నన్ను కూడా తీసుకోవాలి. ముందుగా బాలినేని రోడ్డెక్కాడు, మీ మీద చెప్పారు కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ ప్రశ్నించమన్నాడు. తప్పు చేస్తే ప్రశ్నించే పార్టీ కాబట్టి నేను జనసేనలోకి వచ్చి ప్రశ్నిస్తానని లోకల్ ఎమ్మెల్యే మీద అవాకులు చవాకులు పేరారు. నేను కూడా వారి వెనకాల నిన్నటిదాకా ఉన్నాను కాబట్టి వారు చేసే తప్పుల్ని, వారి పుత్రరత్నం చేసే తప్పుల్ని సమాజానికి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. చెప్పాను కదయా 2 రోజుల నాడు, పైసలు ఇస్తేనే పదవులు అన్నారు, పని చేస్తే పదవులు కాదు, పైసలు ఇస్తే పదవులు అని కొడుకు ఒక చీకటి బృందాన్ని తయారు చేశాడు. హైదరాబాద్లో ఒకడుంటాడు చీకటి వంశీదీప్ అని, పగులేమో పొద్దున్న వెళ్తాడు, తండ్రికి చెవులో చెప్తుంటాడు. హైదరాబాద్లోనే ఉంటాడు, తండ్రికి చెవులో చెప్తాడు, చెవులో ఉదయం పూట బాణాలేమో చెవులో వేస్తాడు, చీకట్లేమో మన్మథ బాణాలు కొడుకు మీద వేస్తుంటాడు. తెల్లారుజాము 4 గంటల దాకా ఇద్దరు పబ్బుల్లో తిరుగుతూ ఉండి నాలాంటోడిని వర్కర్ని విస్మరించారు. చీకటి నాయకులతోనే చీకటి ఒప్పందాలు చేసుకొని జనసేన పార్టీలో మళ్ళీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ లాభం పడాలని కోరుకుంటున్నారు. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా ఓడితో నాలిక కోపిస్తానని చెప్పమన్నాడు. నాలిక కాదురా తిక్కలడా కోపించింది, నా నాలిక కోపిస్తానని చెప్పాడు. నీకు గతంలో ఒంగోలులో మర్డర్లు జరిగినాయి తెలుసా మీకు? అవన్నీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డబ్బులు ఇచ్చి చేయించాడు. యాదవులు నాయుళ్ళు మర్డర్లు చేసుకున్నారయ్యా. యాదవులు పోతే నాయుళ్ళని చంపని డబ్బులు ఇచ్చేవాడు, నాయుళ్ళు పోతే యాదవులను చంపని డబ్బులు ఇచ్చేవాడు. టోటల్గా యాదవులు నాయుళ్ళు శవాల మీద రాజకీయం చేసి రాజ్యాధికారం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా గెలిచి రాజ్యాధికారాన్ని అనుభవించాడయ్యా. ఈ యాదవులు నాయుళ్ళు రాజ్యాధికారం చేయాలి ఈ ఒంగోలు టౌన్లో. వాస్తవంగా జనాభా పరంగా కానీ డామినేషన్ పరంగా కానీ యాదవులు నాయుళ్ళలో ఉన్న మనస్పర్ధలు క్యాచ్ చేసుకున్నాడు తండ్రి. ఇలా 1000 కోట్లు పడగలెత్తాడు. కొడుకు కూడా అదే పుణికిని రావాలని బెదిరిస్తూ ఉన్నాడు నాలాంటోళ్ళని. కొడుకంట వాళ్ళ డాడీతో చెప్పాడంట, పుత్రరత్నం, డాడీ నువ్వేంది మంత్రిగా ఎమ్మెల్యేగా మంత్రిగానే ఉండావు, సీఎం అవ్వాలి నీ స్థాయికి అని చెప్పి అంటాడంట. ఎట్రా అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోలేదు, మొన్న సీఎంగా ఉన్నప్పుడు జైలుకు పోతే అయ్యో ఉండరా అన్నాడంట. అప్పుడు ఫ్లాష్ న్యూస్లను వచ్చేయలే, జగన్మోహన్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేస్తుంది, జైలుకు పోతున్నాడు, భారతీయం ఉంటుందా, వాళ్ళమ్మ విజయం ఉంటుందా, ఎవరిని పెడతారన్నాడు. ఇవన్నీ కాదు, అప్పుడు మాట్లాడుకున్నాడు మనోడు రాష్ట్రంలో. నేను వాళ్ళ కుటుంబానికి దగ్గర, నేను సీనియర్ని, నేను అవుతానని అందరితో ఎమ్మెల్యేలతో మంత్రులతో లాబింగ్ చేశాడు. ఇవన్నీ తెలుసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. రెండోసారి పదవి నుంచి సింపుల్గా తప్పించాడు. నువ్వు నీ మంత్రి పదవి తప్పించిన తర్వాత రాజకీయంగా ముందుకు ఎంకరేజ్ చేసిన రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ఆ రోజు సీఎం జగన్ది దిష్టిబొమ్మ తగిలిపించావు తెలుసా? ఎవరైనా దిష్టిబొమ్మ తగిలిపిస్తారా? అలాగే నిన్న నీ మైనింగ్ కార్యక్రమాలు చక్కబెట్టుకోవడానికి నిన్ను రాజకీయంగా ముందుకు తీసుకొచ్చిన నీ సొంత బావమర్ది వైవి సుబ్బారెడ్డి మీదే అవాకులు చవాకులు పేలేవే, నోరెలా వచ్చింది అది?
మేము అడిగాం మీటింగ్ అయిపోయిన తర్వాత. ఆ రోజు నేను పక్కనే ఉన్నా. తర్వాత ఏందన్నా తప్పు కదా, మీ బావగారు కదా నిన్ను రాజకీయాల్లో తీసుకొచ్చింది, అలా మాట్లాడిపోతే నాకు చంద్రబాబు మైనింగ్ పర్మిషన్ లీడు, నా మీద కేసులు పెడతారు, అందుకని నేను ఫ్రీ అవ్వాలి కదా అని చేసిన మహానుభావుడు. కొడుకంట నానా రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడు, ఒకేసారి మంత్రి కూడా కాకుండా నేను కూడా రేవంత్ బాటలోనే భవిష్యత్తులో లోకేష్ కాదు నానా, పవన్ కళ్యాణ్ కాదు నానా, నేను అవుతాను, ఈ డబ్బులన్నీ ఉన్నాయని అహంకారంతో 1000 కోట్లు బ్లాక్ మనీ ఉంది, 1000 కోట్లు బినామీ పేర్లతో ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి. కానీ బయటకు వచ్చి అయ్యే నాకు ఇప్పుడు జరగట్లేదు అని అప్పులు తీసుకుంటుంటాడు. ₹1 అప్పు తీసుకున్నట్టు నటిస్తాడు. అప్పు కాదు అది, ఎగనామే 10 లక్షలు జనాలకి చిల్లర ఖర్చు పెడతాడు, 90 లక్షలు ఎత్తుకొని పోతాడు హైదరాబాద్. కొడుకైతే మొన్న సభ్యత్వాల విషయం చెప్తున్నా, ₹5,000 కూడా వసూలు చేశాడు. సభ్యత్వాలు కట్టిమని మనిషికి 20,000, 40,000, 50,000 అట్లా ఇచ్చాడయ్యా. ఆ ఇచ్చిన అమౌంట్కి సభ్యత్వాలు కొరవలు ఉంటే వాళ్ళు ఏదో తిరగటానికి ఖర్చులు ఉంటాయి కదా, ఇంటింటి తిరిగి సభ్యత్వాలు రాయించడానికి, అట్టేం కాదు. ఎన్ని సభ్యత్వాలు చేస్తే అన్ని సభ్యత్వాలకే డబ్బులు తీసుకొని మిగతా డబ్బులు రిటర్న్ చేయండి. 5,000, 10,000 కూడా ఆఫీస్ స్టాఫ్ ద్వారా వసూలు చేయించాడు కొడుకు. సచ్చిందాన్ని తెంగే రకం నీ కొడుకు. నువ్వు నీ కొడుకుని బాల్యానికి సన్ స్ట్రోకు వైసీపీ గవర్నమెంట్లోనే కాదు, ఇక్కడ కూడా సన్ స్ట్రోక్ ఇంకా పెరిగింది. బాల్యానికి వైసీపీలోనే సన్ స్ట్రోక్ ఉండేదని మీ అందరూ తెలుసు. వైసీపీలో ఈ సన్ స్ట్రోక్ వల్లే జనసేనలోకి వచ్చాడు. ఇక్కడ కూడా అతని సన్ స్ట్రోకు చీకటి పనులకి బాలినేని బాసటగా ఉంటున్నాడు. ఒంగోలే కాదు, ప్రకాశం జిల్లా కాదు, రాష్ట్ర ప్రజానీకం గమనించాలి బాలినేని బాగోతాలు. ముఖ్యంగా ముఖ్యమంత్రికి, డిప్యూటీ ముఖ్యమంత్రికి వేడుకుంటున్నా, బాలినేని బాగోతాలు మీరు పరిశీలించాలని.